అందరికీ వందనాలు. ఇశ్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతున్న సంగతులు ఏంటంటే, ఆ రోజైనా ఈ రోజైనా దేవుడిని సంపూర్ణంగా వెంబడించే వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంగతులను గూర్చి రాస్తున్నప్పుడు ఇశ్రాయేలులకు సంబంధం లేని ఒక వ్యక్తి తారసపడతాడు. అతని పేరు కాలేబు. అతను ఎవరంటే అతను పరాక్రమశాలి, ఒక అన్యుడు. అతను అన్యుడైనప్పటికీ తన అన్యాచారాలను వదిలేసి దేవుడిని వెంబడించి సంపూర్ణంగా నిండు మనసుతో దేవుడిని వెంబడించాడు. అతను ఇశ్రాయేలుల 12 గోత్రముల వారికి చెందినవాడు కానప్పటికీ దేవుడు పక్షపాతం చూపెట్టకుండా అతనికి ఇశ్రాయేలులతో పాటు సమానంగా హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. నేడు నీవు ఆ రోజు కాలేబు ఎలాగైతే దేవుడిని సంపూర్ణంగా వెంబడించాడో, నేడు నీవు దేవుడిని నిండు మనసుతో వెంబడిస్తున్నావా? ఒకవేళ నీవు నిండు మనసుతో ప్రభువును వెంబడించినట్లయితే నీవు ధన్యుడవు. ఎందుకంటే పరలోకంలో నీకు స్థలము సిద్ధపరిచి ఉన్నది కాబట్టి. సో దేవుడు మనందరికి తోడే ఉండును గాక. ఆమేన్.